బుజ్జమ్మా బుజ్జి బుజ్జి బుజ్జమ్మా. గుడ్ మార్నింగ్. టైం ఎంత అయింది తెలుసా? 7. ఎన్నింటికి దింపుతుంది తెలుసా? ఇంకో 30 minutesలో. గుడ్ మార్నింగ్ చెప్పా రామ్మా. గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు హరిప్రభాస్ వరల్డ్. మనం ఇప్పుడు ట్రిప్లో 4th డే అండ్ June 6th మార్నింగ్ ఆగ్రా రీచ్ అయిపోయాం. మార్నింగ్ 8 o'clock అయింది. వీలైనంత తొందరగా మనం ఫ్రెష్ అప్ అయిపోయి తాజ్మహల్కి వెళ్ళిపోవాలి. కెమెరామాన్ ప్రభా గారు తన అసిస్టెంట్ శశిధర్కి కెమెరా ఇచ్చారు. సో ఈసారి శశిధర్ అయిపోయాడు కెమెరామ్యాన్. సో మనం రైల్వే స్టేషన్ దగ్గరనే ఒక క్యాబ్స్ బుక్ చేసుకున్నామండి. వాళ్ళతో పాటు మాట్లాడుకున్నాం. 150 తీసుకున్నారు పర్ పర్సన్. అంటే మనకి తాజ్మహల్ చూపించి తిరిగి రైల్వే స్టేషన్లో లేదా బస్ స్టాండ్లో విడిచిపెట్టడానికి. మనకేమో వీళ్ళకి తెలిసిన హోటల్కి తీసుకువెళ్ళారండి. ఇక్కడ మనం ఫ్రెష్ అప్ అయ్యి ఓన్లీ మన లగేజ్ ఇక్కడ పెట్టేసి తాజ్మహల్కి వెళ్తున్నాం. తాజ్మహల్ చూసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా వచ్చి లగేజ్ని తీసుకొని బస్ స్టాప్కి వెళ్ళిపోవడమే. ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అవుతున్నారండి. సో మేమైతే వెయిట్ చేస్తున్నా. సో అందరూ ఒక్కొక్కరు ఫ్రెష్ అప్ అయ్యేసరికి 11:30 అయిపోయిందండి. సో మేమైతే డైరెక్ట్గా ఒక మంచి సౌత్ ఇండియన్ ఫుడ్ ఉండే రెస్టారెంట్కి తీసుకువెళ్ళమని చెప్పాం. ఎక్కువ మంది కదండి. సో ఫుడ్ ఆర్డర్ ఇచ్చాం. వచ్చేసరికి టైం పడుతుంది. ఇంతలోపు మా బుజ్జేమో అందరిని రౌండ్ అప్ చేసేసింది. చూడండి ఇక్కడ మన రామారావు అన్నయ్య అండ్ మణి వదిన వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా పెద్ద అత్తయ్య గారు అండ్ ఇక్కడైతే మా వెంకటేష్ అన్నయ్య, వైదేహి వదిన, ప్రభా వదిన అండ్ మహాద్రి అన్నయ్య. అండ్ ఇక్కడ మనం వచ్చేవచ్చు మా పెద్ద దిక్కు నూకరాజు నాన్నమ్మ అండ్ మా పెద్ద అత్తయ్య అండ్ మాయ అండ్ మా లావణ్య వదిన. ఇంకా మా అత్తయ్య గురించి చెప్పవసరం లేదు, అందరి దగ్గర ఉంటూనే ఉంటుంది. మాట్లాడడానికి వచ్చేసింది ఇక్కడికి. సో ఇదిగోండి మా అత్తయ్య గారు, మామయ్య గారు అండ్ మా అమ్మగారు, నాన్నగారు, మా బూలిక అమ్మమ్మ గారు అండ్ సీత అమ్మమ్మ గారు, ఇంకా మా మంగ పిన్ని గారు. ఫైనల్లీ మా కెమెరామ్యాన్ బుజ్జి గారు అందరూ కూడా ఫ్రేమ్లో వచ్చేసారు. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే ఓకే అండి, తినడానికి బాగానే ఉంది. అండ్ మనం ముందుగానే ఏమేమి కావాలో చెప్పుకోవాలి, దాన్ని బట్టి వాళ్ళు ఫుడ్ అండ్ దాని ప్రైస్ డిసైడ్ చేసి మనకు చెప్తారు. మనం పన్నీర్ కర్రీ తీసుకొని కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ చెప్పాం. సో పర్ పర్సన్ 150 అంటే 180ని 150 చేస్తారు ఎక్కువ మందిని. సో అలా మనం ముందుగానే ప్లాన్ చేసుకొని చెప్పుకుంటూ ఉండాలండి. లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా మనం నేరుగా తాజ్మహల్కి బయలుదేరామండి. రోడ్లు చాలా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి విశాలంగా ఉన్నాయి. అండ్ ఇదిగోండి మనకి గేట్ నెంబర్స్ ఉంటాయి, ఈస్ట్ వెస్ట్ గేట్ అని. సో ఆ గేట్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి అంటే, నడిచి వెళ్ళాలంటే ఎండ చాలా కష్టంగా ఉంటుంది. 1 kilometer కూడా ఉండదు. సో ఈ వెహికల్స్ ఉంటాయండి, పర్ పర్సన్ 20 rupees తీసుకుంటారు. సో ఈ వెహికల్ ద్వారా చాలా ఫన్నీగా కూడా ఉంటుంది వెళ్ళడానికి. మనకి నేరుగా అక్కడ దింపుతారండి. ఈ ఎండ ఎక్కువ మా బుచ్చమ్మ దిగిన మారం చేస్తుంది. కానీ వేరేగా ఉంటుంది రండి వెళ్దాం. ప్రపంచ 7 వింతల ఒకటైన ఈ తాజ్మహల్ షాజహాన్ 400 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల పాటు కష్టపడుతూ 22,000 మంది కూలీల చేత దేశంలో వివిధ ప్లేసుల నుంచి చాలా రకమైన మార్బుల్స్ తెప్పించి కట్టించాడండి. ఇట్ ఈస్ డెఫినెట్లీ సూటబుల్ టు బికమ్ ఏ వండర్ ఇన్ ద వరల్డ్. వావ్, చూడండి, డెఫినెట్లీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి గూజ్ బంప్స్ అయ్యి సీను. తాజ్మహల్ని చిన్నప్పటి నుంచే మన పుస్తకాల్లో చదువుకున్న అండ్ అందానికి ప్రతీకగా చూపించబడే ఈ తాజ్మహల్ని డైరెక్ట్గా చూడడం అంటే అసలు ఒళ్ళు గొగ్గురు పొడుస్తుంది. ఇలా లాంగ్ డిస్టెన్స్లో ఇక్కడి నుంచి అయితే ఫోటో కవరేజ్ చాలా బాగుంటుందండి. సో ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడ ప్రిఫర్ చేస్తారు అండ్ ఈ ప్లేస్ కూడా ప్రిఫర్ చేస్తారు మంచిగా కపుల్స్కి. అండ్ అనుకోకుండా మా యూనిట్ ఇన్స్పెక్టర్ అయిన సాహా సార్ ఇక్కడికి వెళ్తారు. యాక్చువల్లీ ఎలక్ట్రిక్ తీసుకొచ్చారంట. సో ఆ విధంగా అలా తిరుగుతున్నారు విజిటింగ్ ప్లేస్ని. సో మమ్మల్ని గుర్తుపెట్టారు డాన్సింగ్ కపుల్ కింద. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. యాక్చువల్గా ఈ టైంలో ఇంత ఎండలు ఉంటాయి అనుకోలేదండి. దట్టు తాజ్మహల్ దగ్గర ఎండ ఇంకా తీవ్రంగా ఉంటుంది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల.
మేము 3 months ముందే ప్లాన్ చేయడం వల్ల సో ఈ యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ అయితే ఈ టైంలో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎండ నుంచి కొంచెం ప్రొటెక్ట్ అవుతూ అలా ట్రిప్ కానిస్తున్నాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు బాగా ఆరిపోయి ఉన్న యమునా నదిని. సో తాజ్మహల్ అనేది యమునా నది ఉండడం వల్ల కొంచెం డ్యామేజ్ కూడా అవుతుంది పొల్యూషన్ వల్ల. సో అవన్నీ ప్రభుత్వం జాగ్రత్త తీసుకుంటుంది. కానీ చాలా పెద్ద కట్టడమైన ఈ కట్టడం మనకి అబ్బురపరిచే విషయం. అండ్ ఈ కట్టడం కట్టడానికి కూడా ఈ నది ఒడ్డున ఉండడం వల్ల చాలా లోతుగా తవ్వి ఆ పునాదిని గట్టిపరచడానికి చాలా కష్టపడ్డారంట. సో మేమైతే ఇదిగోండి ఇంకా మనం సమాధి లోపలికి వెళ్తున్నాం. అండ్ ఇక్కడ మనకి మళ్ళీ స్పెషల్ ఫేర్ ఉంటుంది సమాధిలోకి వెళ్ళడానికి, 200 rupees per person. సో ఇవన్నీ మా సిఎస్ఎఫ్ నుంచి మాకైతే ఫ్రీగానే ఫ్యామిలీకి కూడా అలౌ చేశారు రిక్వెస్ట్ చేస్తే. సో చాలా సరదాగా ఎండ ఎక్కువ ఉన్న కూడా చాలా సరదాగా ఈ తాజ్మహల్ ట్రిప్ని కంప్లీట్ చేసాం. సో మనం నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి, ఢిల్లీ వెళ్ళాలి. సో ముందుగా హోటల్కి వెళ్ళి లగేజ్ని అంతా తీసుకొని అండ్ మేము రెడీ అయ్యాం. ఆల్రెడీ బస్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నా ఆల్రెడీ ట్రావెల్స్తో మాట్లాడి ఢిల్లీ ఓల్డ్ రైల్వే స్టేషన్ దగ్గర వరకు తీసుకువెళ్ళడానికి. కానీ మనకి తెలియని విషయం ఏంటంటే సో అంతవరకు బస్సెస్ వెళ్ళవండి. వీళ్ళు మనల్ని కొంచెం లైక్ మోసం చేశారనే చెప్పాలి. మేము చాలా ఇబ్బంది పడ్డాం. నైట్ టైం అక్కడ చాలా 11 kilometers దూరంలో దిగి అక్కడి నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే. సో మనం ఎప్పుడైనా కూడా అవుట్ ఆఫ్ ద స్టేట్ వచ్చామంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇటువంటి విషయాలు మేము చాలా జాగ్రత్తగా ఉన్నా, ఎంత తెలివిగా ఉన్నా కూడా కొన్నిసార్లు దెబ్బవుతూ ఉంటాం. సో మనకు తెలిసిన శివ చౌహాన్ బాయ్ ఇంతకుముందు ట్రిప్కి వచ్చినప్పుడు ఢిల్లీలో పరిచయం. తనతో మాట్లాడి ఆల్రెడీ 4 ట్యాక్సీస్ని బుక్ చేసుకొని ఉంచుకున్నాం ఢిల్లీలో. సో ఫస్ట్గా అయితే మేము ఎర్రకోటకి వెళ్తున్నాం. మన టైం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో వీళ్ళకి తెలిసిన లేదా వీళ్ళకి ఒక ఐడియా ఉన్నా చూస్తే ఏదైతే హ్యాపీ ఫీల్ అవుతారో అటువంటి ప్లేసులని చూపించాలని మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాం. ట్యాక్సీస్కి అయితే పర్ పర్సన్ డే మొత్తం కోసం 500 పడింది. సో ఎండ అయితే ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. మా గ్రూపులో చిన్నపిల్లలు అండ్ ముసలి వాళ్ళు ఉండడం వల్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మేము మేనేజ్ చేయవలసి వస్తుంది. అక్బర్ అక్బర్ ఆగ్రా నుంచి ఇక్కడికి మార్చుకోవాలని రాజస్థాన్ని ఈ ఎర్రకోట ఇక్కడ 15వ సంవత్సరాలు కట్టింగ్ ఏంటంటే ఇక్కడ వీటిని ఫస్ట్ తెల్ల రాయితో తెల్ల పలరాజు కట్టారు. దాని రాను రాను దీని తెల్ల అలా మారుతూ వచ్చి ఎర్రగా మారి. ఓకేనా, లోపల మహాలని చాలా ప్లేస్లు ఉన్నాయి, చాలా పెద్ద విగ్రహాలు. అంటే నా దేశం మొత్తానికి ఉంటే ఎలా ఉంటుంది. తర్వాత కోని రోజులు చూస్తే అది ఎక్కడే ఉండేది. ఈ కోని రోజులని నాకు కోని రోజులతో ప్రమాణాలు కొనేవాడు. దానికి జలకత్నం కోట్లు ఉంటుంది. ఇక్కడ ఉండేది ఒక ముస్లిముడు దొంగలాడుతున్నాడు. బ్రిటిష్ వాళ్ళేమో ఆ వచ్చిన తీసుకెళ్ళిపోయారు. ఇంగ్లాండ్ రానికి కిరీటంలో పెట్టాను. ఇప్పుడు గిఫ్ట్. సో ఇప్పుడు మన వాళ్ళు తీసుకుని ట్రై చేసి మనదే అది బట్ మనదే నవసింహాసనం అని ఈ వచ్చిన కోని రోజు. సో ఇది దీని చరిత్ర. సో మన ప్రధానమంత్రి ఇప్పుడేమో జెండా ఎగరాలి. ఇప్పుడు జనవరి 26 కదా ఆగస్టు 15 జనవరి 26 ఇండియా గేట్ పెట్టారు. ఇండియా గేట్ దగ్గర దాని దగ్గర రండి. దామమ్మా ఎర్రకోట తర్వాత మనం ఇండియా గేట్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇది ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి
ఇలా కింద నుంచి పెట్టారు, ఆ పైనుంచి సో నడుచుకుంటూ. ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి రోడ్డు కిందన మళ్ళీ సబ్వే నిర్మించారండి, ఇటువైపు నుంచి అటువైపు దాటడానికి. ఇదిగోండి, ఇదే ఇండియా గేట్. వరల్డ్ వార్ 1లో చనిపోయిన భారతీయ జవాన్ల జ్ఞాపకార్థం కట్టించబడింది. ఎయిర్ ఫోర్స్ ఆఫీస్, మెయిన్ ఆఫీస్. మనం వచ్చాం బుజ్జి, నీకు గుర్తుందో లేదో. ఇలా ఇంపార్టెంట్ ప్లేసెస్ చాలా కార్లో ఉండే కంప్లీట్ చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము వెళ్ళేది ఢిల్లీ వెళ్ళే 2 రోజుల ముందే ఎలక్షన్ రిజల్ట్స్ రావడం వల్ల ఇక్కడ పార్లమెంట్ భవన్, రాష్ట్రపతి భవన్ ఇవన్నీ కూడా విజిటర్స్కి రిస్ట్రిక్టెడ్ చేసేసారు. సో వాటి అన్నింటినీ ఇలా మేము దూరం నుంచి కవర్ చేసాం. इधर पार्किंग नहीं होता है क्या कभी? ఇక్కడ మీరు చూడవచ్చు న్యూ పార్లమెంట్ భవన్. ఇలా చాలా సెంట్రల్ ఆర్గనైజేషన్స్కి హెడ్ క్వార్టర్స్ అని కూడా మనకి ఢిల్లీలోనే దర్శనమిస్తాయి. అండ్ మ్యాక్సిమం అవన్నీ మన రోడ్డు మీద వెళ్తున్న ఈ కార్లో ఉండి మనం కవర్ చేయవచ్చు. నేను దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేది అందరికి, చూసి ఫీలింగ్ వచ్చేది. మనం ఇప్పుడు వచ్చేసాం ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియంకి. సఫ్దర్జంగ్ రోడ్లో ఉంటుందండి. ఇక్కడ తన చిన్నప్పటి నుంచి అండ్ తను చివరిగా ప్రధానమంత్రిగా చనిపోయే ముందు వరకు ఉన్న ప్రతి వస్తువులు అండ్ తను నివసించిన ఈ భవనాన్ని ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియంగా మార్చేశారు. మా నూకరత్నం నాన్నమ్మ గారికి అయితే ఇందిరాగాంధీ అంటే పిచ్చి. సో తన గురించి ఉన్న ప్రతి వస్తువుని చాలా ఆసక్తితో చూస్తుంది. ఏంటి ఇంత ఇంట్రెస్టింగ్గా ఇక్కడ చూపించేస్తున్నారని చూస్తున్నారా? ఇవి అయితే ప్రధానమంత్రి గారుగా అయిన ప్రతిసారి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేసే సంతకాలు చేసే పత్రాలు ఇవి. సో మన ఇందిరాగాంధీ గారు సంతకాలు చేసిన వాటిని ఇక్కడ భద్రపరిచారు. అండ్ ఇందిరాగాంధీ గారు చనిపోయే రోజు ధరించిన వస్త్రాలను కూడా ఇక్కడ భద్రపరిచి ఉంచారు. తను ధరించిన చెప్పులు, వస్త్రాలు అండ్ బ్యాగ్. తను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే నివసించిన ఈ ప్లేస్ చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి. తన పర్సనల్ లైబ్రరీ అండ్ లివింగ్ రూమ్ ఇవన్నీ కూడా చూస్తుంటే అప్పటి ఆ రాజసం అండ్ అప్పటి ఆ ఫెసిలిటీస్ అవన్నీ కూడా కళ్ళకు అద్దినట్టు కనిపిస్తున్నాయి. ఈ ఇందిరాగాంధీ మెమోరియల్ కంప్లీట్ అయిన తర్వాత మనం లోటస్ టెంపుల్కి వెళ్తున్నామండి. సో లోటస్ టెంపుల్కి బయట ఉండే ఈ దారి ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. సో మనమైతే లోటస్ టెంపుల్కి ఎంటర్ అవుతున్నాం. 26 ఎకరాల్లో శ్రీశైలంగా కట్టబడిన ఒక ప్రార్థనా మందిరం ఇది. దీన్ని హౌస్ ఆఫ్ వర్షిప్ అంటారు. యాక్చువల్గా బహైన్ మతానికి చెందిన ఒక ప్లేస్ అంటారు ఇది. ఇక్కడ అన్ని మతాల వాళ్ళు సమానమే. అన్ని మతాల వారు వచ్చి దేవుని ప్రార్థించుకోవచ్చు. ప్రార్థన ద్వారా మాత్రమే మనం దేవుని రీచ్ అవ్వగలం అనే కొన్ని ఆలోచనల ద్వారా పుట్టిన ప్లేస్ ఇది. సగం విరిచిన కలువు రెక్కల ఆకారంలో ఉండే ఈ ప్లేస్ అనేది కట్టడం ఒక అద్భుతమని చెప్పవచ్చు.
సో ఈ కట్టడం అనేది ఇలా కట్టడానికి చాలా శ్రమించారు. అండ్ ఎంత పెద్దవో చూడండి మీరే. ఇక్కడ ఈ యాక్చువల్గా ఈ ప్లేస్ అనేది నైట్ లైటింగ్లో ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ లోపలికి మొబైల్స్ అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్. చాలా సైలెంట్గా ఉంటుంది లోపల, ఎవరిని ఇంకొక డిస్టర్బ్ చేయకూడదు అన్న ఆలోచనతో. సో అందుకనే యాక్చువల్గా జనం ఎక్కువ ఉన్నప్పుడు కొంచెంగా లోపలికి అలౌ చేస్తూ ఉంటారు. అందుకని మీరు ఆ క్యూ లైన్స్ని బయట నుంచి చూడవచ్చు. దీని తర్వాత మన అక్షరధామ్ అండ్ ఇంకొన్ని ప్లేసులని కవర్ చేసాం. మనకి వీడియోస్ అయితే మిస్ అయ్యాయండి. సో చాలా ప్లేసులు మేము వీడియోలో పెట్టలేకపోతున్నాం. సో చూడండి, వీడియోస్ మిస్ అవ్వడం వల్ల ఇక్కడ మనకి ఏముందంటే అక్షరధామ్లో రిటర్న్ అయిపోయేటప్పుడు కార్ పార్కింగ్ చేశారండి, ఆ ప్లేస్ వీడియో మాత్రం ఉంది. సో ఇలా చాలా వీడియోస్ మిస్ అయిపోయాయి. ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ప్రముఖుల సమాధులు ఉన్న ప్లేస్కి రాజ్ ఘాట్ అండ్ ఇక్కడే శక్తి స్థాయిలో ఇలా ప్రముఖులు మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ ఇలా చాలామంది యొక్క సమాధులు ఇక్కడ చాలా సువిశాల ప్రాంతంలో నిర్మించబడ్డాయి. ఫాస్ట్గా అమ్మమ్మ కోరికని ఒకసారి అమ్మమ్మ రాను కూడా దొరకండి ఇలా తీసేస్తున్నాడనే జోళ్ళు ఏం బుజ్జి. యాక్చువల్గా ఇందిరాగాంధీ సమాధి చూడాలనేది మా నూకరత్నం నానమ్మ గారి కోరిక అండి. సో ఎంత కష్టపడి చూడండి, ఇంతమందితో నడుస్తూ నడవలేకపోయినా కూడా చివరికి అది చూడాలని ఎంత కష్టపడి వస్తుందో. సో హ్యాట్స్ ఆఫ్ నానమ్మ గారికి. అఫీషియల్లీ మా ట్రిప్ అయితే మా నూకరత్నం నానమ్మ గారి కోరిక తీర్చడంతో కంప్లీట్ అయింది. ఇంకా మేము ఇదైతే లాస్ట్ ప్లేస్ విజిట్ చేసేది. తర్వాత ఇంకా చాందిని చౌక్కి మా బుజ్జమ్మ వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళింది. నేను లగేజ్తో రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఇవన్నీ జరిగాయి, బట్ వీడియోస్ అన్నీ మిస్ అయ్యాయి. సో ఫైనల్గా అయితే మా ఈ లాంగ్ ట్రిప్ అనేది ఈ ప్లేస్తో కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, టేక్ కేర్.